కలెక్టర్ గారికి నా యొక్క ప్రత్యేకమైన హృదయపూర్వక నమస్కారాలు అండి. అదేవిధంగా మన పోలవరం జిల్లా సబ్ కలెక్టర్ గారికి, ఈఓ గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా 11 మండలం నుంచి వచ్చినటువంటి మా యొక్క కూటమి నాయకులకు, పెద్దలకు, ప్రజాప్రతినిధులకు అందరూ కూడా పేరు పేరు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ప్రత్యేకించి నూతన జిల్లాని ఏర్పాటు చేసుకున్నటువంటి, మండలాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి గుత్తేడు మండల ప్రజలందరూ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికి అప్పుడే ఆకలి వేస్తున్నాం, అందరూ సైలెంట్ ఉన్నారు. మనం మండలం చేసుకున్నాం, ఎంత సంతోషంగా ఉన్నారు మీరందరూ. అన్నం తినకపోయినా ఏం కాదు. మీకు తెలుసు, ఇప్పుడే చెప్తున్నారు, వైరామరం మండలం వెళ్ళాలంటే మా జేబులు ఖాళీ చేసుకుంటాం. అక్కడికి వెళ్ళాక అధికారులు ఉండకపోతే ఉసురున్నాయి, అన్నం కూడా తినకుండా మళ్ళీ ఇంటికి వచ్చినటువంటి పరిస్థితులు. కానీ ఈ రోజు ఏమైంది, మీ వద్దకి, మీ కాళ్ళ దగ్గరకే మండలాన్ని తీసుకొచ్చాం. హ్యాపీనా? మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మండలాలు ఎక్కడైతే దూర దూర ప్రాంతంలో ఉన్నాయో అవన్నీ కూడా ప్రపోజల్స్ పెట్టమని కలెక్టర్ గారికి ఉత్తర్వులు జారీ చేశారు. దాని ప్రకారంగా ఎమ్మెల్యే గారు మీ పరిధిలో మనకి ఏమైనా మండలాలు చేయాల్సినటువంటి అవసరం ఏమైనా ఉందా? గుట్టేడు, పాతకోట, వైరామరం మండలం అప్పర్ లోయర్ ఉంది కదా, దాన్ని మనం మండలం చేసుకున్నామని సార్ చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా అప్పుడు ఉన్నటువంటి పిఓ గారు కట్టా సింహాచలం గారు, సబ్ కలెక్టర్ గారు కల్పశ్రీ గారు, వారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలతో మీటింగ్ ఏర్పాటు చేసి మీకు మండలాన్ని ఇవ్వడానికి మేము ప్రణాళికను తయారు చేస్తా ఉన్నాం, మీకు సమ్మతమా కాదా అని అడగడం జరిగింది. దాని ప్రకారంగా మేమందరం ఏకీభవించి ఈ రోజు గుట్టేడు మండలం మనం చేసుకున్నాం. ఓన్లీ మండలం ఒకటే చేసుకున్నామా, జిల్లా కూడా తెచ్చుకున్నాం. ఇప్పుడే అన్నారు మీరు అందరూ, ఎమ్మెల్యేగా నేను పాడేరు వెళ్ళాలంటే ఒక రోజు వెళ్ళి 2 రోజులు రెస్ట్ తీసుకుంటాను, అంత దూరం. అలాంటిది సామాన్యమైనటువంటి మీరు ఇంకెంత ఇబ్బంది పడతారు? ఒక సదరన్ సర్టిఫికేట్ కోసం, లేకపోతే కలెక్టరేట్ ఏదైనా పని కోసం, ఇతర పని కోసం పాడేరు వెళ్ళి 2 రోజులు అక్కడ ఉండి వచ్చేటువంటి పరిస్థితులు. కానీ ఈ రోజు మన ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఆయన అన్నారు, మన రంపచోడవరాన్ని ప్రత్యేక జిల్లా చేస్తామని మాట ఇచ్చిన దాని ప్రకారంగా ఈ రోజు మన రంపచోడవరాన్ని పోలవరం జిల్లాగా మనం తెచ్చుకున్నాం. ఇదంతా కూడా మీరందరి సపోర్ట్ వల్ల, మన కలెక్టర్ గారి సపోర్ట్ వల్ల మనకి జరిగింది ఈ యొక్క గొప్ప విషయం. అదేవిధంగా అసెంబ్లీకి వెళ్తే చాలా మంది మిగతా ఎమ్మెల్యేలు అడుగుతారు, మీ ఎన్ని మండలాలండి అని. మా 11 మండలాలండి అంటారు. 11? ఇప్పుడు మళ్ళీ ఇంకో మండలం చేసుకున్నామండి, 12 అంటున్నారు. అంటే 2 ఎమ్మెల్యేలు చేయాల్సినటువంటి పని ఒక ఎమ్మెల్యే గారు చేస్తున్నారు. అవునా కదా? ఈ రోజు నిజంగా